హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి వీడియో లింక్ షేర్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇది పొలిటికల్ అన్సీజన్ కాబట్టి పెద్దగా నాకు తెలుసు ఎప్పుడు వ్యూస్ వస్తాయి, ఎప్పుడు వ్యూస్ రావు, ఎప్పుడు ఎన్ని లైక్స్ వస్తాయి అనేది నేను ఎక్స్పెక్ట్ చేయగలను, నాకు లాస్ట్ 3.5 years ఎక్స్పీరియన్స్ నుంచి. కాకపోతే ఎక్కువ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు అంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. నేనే కల్లారా చూశాను. నా పక్క నుండి వీడియో చూస్తారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతారు. ఇలా లైక్ కొట్టాలి అని నేను చెప్పాల్సి వస్తుంది. అంటే అవగాహన కూడా కొంతమందికి ఉండట్లేదు. సో మీ కింద లైక్ బటన్ ఉంటే ప్రెస్ చేయండి, అది నేను చెప్పేది. తర్వాత చాలా అంశాలు ఉన్నాయి నిన్న చెప్పుకోవడానికి, అవి నోట్లు కట్టలేనంటండి. వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ, సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక, నాపై కుట్ర జరిగింది జస్టిస్ వర్మ. ఎస్, నిన్న మా రజనీ గారు కూడా అదే చెప్పారు, కుట్ర జరిగిందనే చెప్పారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అదే చెప్తారు. తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కుట్ర జరిగిందనే చెప్తారు. ఈవెన్ నేను రేపు పొద్దున్న ఎక్కడైనా దొరికినా సరే నేను కూడా ఫస్ట్ చెప్పేది అదే, నాకు శత్రువులు చాలామంది ఉన్నారు, నా మీద కుట్ర చేశారనే చెప్తా. అది కామన్, అది హ్యూమన్ నేచర్. అది న్యాయవాది కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, సాధారణ మనిషి కావచ్చు. కుట్ర జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు పోలీస్ కమిషనర్ సమర్పించగా ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాగా అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫోటోలు, వీడియోలు సహా తన వెబ్సైట్లో పెట్టింది. ఇది ట్రాన్స్పరెన్సీ, ఇది అకౌంటబిలిటీ. మంచి పని చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు, ఆ రిపోర్ట్ మొత్తం ఏదైతే వాళ్ళకి ఫస్ట్ రిపోర్ట్ వచ్చిందో దాన్ని దాయిలా మొత్తం సుప్రీంకోర్టు వెబ్సైట్లో పబ్లిక్కి కనిపించేలా పెట్టారు. చాలా మంచి పని చేశారనమాట. సో వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారమే ఈ వ్యవహారంపై 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజీఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువు ఏమీ విధించలేదు. అయితే ఆయన్ని సస్పెండ్ చేసేయాలి. యాక్చువల్లీ ఇవి నోట్ల కట్టలు అని తెలిసింది, అనధికారికంగా వాళ్ళ ఇంట్లో బ్లాక్ మనీ ఉన్నట్టు అర్థమైంది. ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేసేయాలి. అది కూడా జరిగితే ఇంకాస్త పారదర్శకత, ఇంకాస్త జవాబుదారీతనం మనందరికీ కూడా, సరే న్యాయ వ్యవస్థ కూడా అతీతం కాదు చర్యలకు అని మనకు అనిపిస్తుంది. ఇక నల్లమల పులుల కళ ఎన్ఎస్టీఆర్లో 76కు చేరిన సంఖ్య, మరో 11 కూనల గుర్తింపు 2024 వార్షిక నివేదికలో వెల్లడంటండి. సో మొత్తం మీద నల్లమలలో పులులు పెరుగుదల క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. చూడండి, 2018 సంవత్సరం నాటికి 47 పులులు ఉంటే 2019కి 63, 2020కి 73, 2021కి 73, 2022కి 73, 2023కి 74, 2024కి 76 పులులు అయ్యాయంటండి. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలోని 2023లో 74 వ్యాఘ్రాలు ఉండగా 2024లో వాటి సంఖ్య 76కు చేరింది. సో మొత్తం మీద 2018తో పోలిస్తే 2024కి గత 6 ఏళ్లలో బాగానే పెరిగిందనమాట. తర్వాత జల సంరక్షణకు పల్లె పుష్కరిణి, గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక. కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం. సో 2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఉపాధి హామీ పనుల్లో చెరువుల్లో పూడికి తొలగించి దాదాపుగా 660 చెరువులు పూడికి తొలగిస్తారండి. అది చాలా మంచి పని అండి. వీలైతే ప్రతి ఊర్లో కూడా, మీరు కూడా మీ ఊర్లో చెరువులు ఉంటాయి కదా, వాటిని పూడికి తొలగిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటంటే జూన్ నుంచి వర్షాకాలం మొదలవుద్ది, వర్షాలు పడతాయి. ఆ వర్షాలు సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు ఆ చెరువులో నిల్వ ఉంటాయి. దానివల్ల ఎక్కువ గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుద్ది అనమాట. అది ప్రభుత్వం చేపట్టింది. గ్రామాల్లో కూడా కొంతమంది కమిటీలుగా ఏర్పడి చేయొచ్చు. వచ్చే నెల నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జల సంరక్షణ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. వర్షపు నీటిని ఒడిసిపెట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు పల్లె పుష్కరిణి పేరుతో చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
మండలానికి 1 నుంచి 2 చొప్పున మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 660 చెరువులకు పూర్వ వైభవం తీసుకురానుంది. మనం పల్లెటూరులో సాధారణంగా చెరువులు చూస్తే ఎలా ఆక్రమించాలని చూస్తాం, ఏ పంట వేయాలా అని చూస్తుంటారు. నేను చూస్తుంటా అప్పుడప్పుడు దెందులూరు కాన్స్టిట్యున్సీలో అక్కడక్కడ చూస్తుంటా మొక్కజొన్న వరి వేసేస్తుంటారు. చెరువులు కనిపిస్తే ఆక్రమించి ఎవరో సాధారణ రైతులే. అలాగే అంతెందుకు మా ఊర్లో, నేను పుట్టి పెరిగిన ఊర్లోనే నా చిన్నప్పుడు దాదాపుగా ఒక 30 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు ఊర్లోకి వెళ్తే 10 ఎకరాలు 12 ఎకరాలు కూడా కనిపించదు. అక్కడికి ఇల్లు వచ్చేసాయి, ఫ్లాట్లు వచ్చేసాయి, బంగ్లాలు వచ్చేసాయి, బిల్డింగ్లు వచ్చేసాయి, పొలాలు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. సో మన కళ్ళు ఎదురుగానే చెరువులు అంతరించిపోతున్నాయి. మనమేమో ఒకవైపు నీళ్ళు లేవు, కరువు వచ్చేసింది, మంచి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, భూగర్భ వాటర్ లేవని ఏడిస్తాస్తున్నాం. కారణం అదే, మనమే కారణం, మనమే అనుభవిస్తున్నాం. సో ఇది పల్లె పుష్కరిణి చాలా మంచిదండి. వీలైతే గ్రామాల్లో కూడా కమిటీలుగా ఏర్పడి సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళందరూ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ సొంతంగా కూడా చేసుకోవచ్చు పూడికితీత. వాళ్ళ ఉపాధి హామీ గ్రామ సభల్లో ఈ చెరువు మేము అభివృద్ధి చేయాలి అని ఆమోదిస్తే ప్రభుత్వం ఏమీ కాదందో. ఇక నిన్న ఐపీఎల్ మ్యాచ్ చూసారా? సన్ రైజర్స్ చితకొట్టారు. నేను చూడలేదు, నేను ఓన్లీ స్కోర్ ఫాలో అయ్యాను అంతే. ఐపీఎల్ రివ్యూ చేయాలా, ఏమైనా వీడియోస్ చేయమంటారా ఐపీఎల్ మ్యాచ్ల మీద? ఇంట్రెస్ట్ ఉంది చెయ్యండి అంటే కామెంట్ చేయండి. మన 3rd ఛానల్లో చేస్తా. శ్రీనివాస్ లైఫ్ బుక్ అని 3వ ఛానల్ ఉంది కదా, దానిలో స్పోర్ట్స్, మూవీస్ అండ్ అదర్ యాక్టివిటీసు, అంటే పాలిటిక్స్కి సంబంధించిన ఇతర అంశాలన్నీ కూడా 3rd ఛానల్లో అప్పుడప్పుడు అనాలిసిస్ చేస్తున్నా. మీరు ఒకవేళ ఐపీఎల్ ఇంట్రెస్ట్ ఉంది చేయండి అంటే 3వ ఛానల్లో చేస్తా, లేకపోతే లేదు. నాకైతే ఐపీఎల్ చూడడం మానేశాను. వీడియో చేయాలి అంటే చూడాలి. ఇంకా సాఫీగా హ్యాపీగా రహదారులపై హాయిగా సాగిపోదాం. వైకాపా హయాంలో గుంతలమయం చింతలు తీర్చిన కూటమి ప్రభుత్వం 861 కోట్లతో 20,000 కిలోమీటర్లు R&B రహదారులు నిర్మించారని ఈనాడులో ఒక పెద్ద వార్త వేశారండి. సాఫీగా హ్యాపీగా అని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇదిగోండి. గుంటూరు శివారు నల్లపాడు అంకిరెడ్డిపాలెంలో గతంలో ఎలా ఉండేది వైసీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇలా చేశారు దాన్ని. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి నుంచి ఉప్పులూరు వెళ్ళేది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఇలా చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి నుంచి కంకిపాడు వెళ్ళేది, ఇలా ఉంది, ఇలా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బాదంపూడి వై జంక్షన్ నుంచి పత్తిపాడు వై జంక్షన్ వరకు ఇలా ఉండే రోడ్డుని ఇలా చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి కట్టమూరు మీదుగా జగ్గంపేట వెళ్ళే రహదారి ఇలా ఉండేది, ఇలా చేశారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 861 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కిలోమీటర్ల మేరకు రహదారుల మరమ్మతులు చేశారు. పునర్నిర్మాణం కాదు మరమ్మతులు అని రాశారు. ఇక కుల వృత్తిదారులదే ఛాయిస్, ఏ పరికరం కావాలో కోరుకునే వెసులుబాటు. ఆదరణ 3 అమలులో నిర్ణయం. జిల్లాల వారీగా సమావేశాలు, బడ్జెట్లో 1000 కోట్లు. ఆదరణ పథకం గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అమలు చేశారు. ఆదరణ అంటే కుల వృత్తులు ఉంటారు కదా, బీసీలు, కల్లుగీత కార్మికులు, చేనేతలు అండ్ రకరకాల వృత్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రభుత్వమే రాయితీలో పరికరాలు అందిస్తుంది. వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన పరికరాలు. చాలా మంచి విషయం ఇది, మంచి స్కీము. దీనికి ఈ సంవత్సరం బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించారనమాట. సో ఇది ఎవరికి ఏం కావాలో అది ఇస్తామని చెప్తున్నారు. 90% రాయితీలో ఆధునిక పరికరాలు అందించారు. 10% లబ్ధిదారుడు, అంటే ఒక పరికరం 1000 రూపాయలు ఉంటే మనం లబ్ధిదారులుగా 100 రూపాయలు కడితే 900 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీలో ఇచ్చి మనకు ఇస్తుందన్నమాట. అది మంచిది. ఆదరణ అనేది గతంలో కూడా బాగానే ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత అడుగులో అడుగేస్తూ మల్లన్నను స్మరిస్తూ శ్రీశైలానికి పోటెత్తుతున్న కన్నడ భక్తులు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తా. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో త్రిభాషా విధానం సహజం. తమిళం నేర్చుకోవాలని ఎవరూ ఒత్తిడి చేయలేదు, నేనే నేర్చుకున్నా. లోక్సభ స్థానాల పునర్విభజనతో నష్టం జరగదని నమ్ముతున్నా. తమిళ టీవీ ఛానల్ ముఖాముఖిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, భాషను బలవంతంగా రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన త్రిభాషా విధానం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడారనమాట. అంటే పునర్విభజనతో నష్టం జరగదని నమ్ముతున్నారంట. ఒకటి మాత్రం నిజం, పునర్విభజన జరిగితే నష్టం జరుగుద్ది. ఒకవేళ దామాషా పద్ధతిలో జరిగితే నష్టం జరగదు. అంటే దేశవ్యాప్తంగా ఎంత యావరేజ్ ఎన్ని సీట్లు పెంచుతారో చూసి దానికి తగ్గట్టే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో కూడా పెంచితే నష్టం జరగదు. జనాభా ఆధారంగా పెరిగితే మాత్రం నష్టం జరుగుద్ది. మరి ఎలా పెరుగుతారనేది వీళ్ళకి తెలియాలి.
సో పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ రెండో పేజీలో ఇచ్చారు. తర్వాత సముద్రంలోకి తాబేలు పిల్లల్ని వదిలిన మెరైన్ పోలీసులు బెట్టింగ్ యాప్నకు ప్రచారం చేస్తున్నారంటూ తెలుగు సినీ ప్రముఖులపై ఫిర్యాదు. సో బాలకృష్ణ గారిది అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ఉంది కదా, అందులో కూడా బెట్టింగ్ యాప్ Fun88 అని ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ జరుగుతున్నాయని నిన్న ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలకృష్ణ గారు, ప్రభాస్, గోపీచంద్ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు అయ్యాయంట. అది కొంచెం సీరియస్ అంశం. తర్వాత శారదాపీఠంలో కబ్జాల తొలగింపునకు చర్యలు, 22 సెంట్ల స్థలాన్ని ఆక్రమించినట్టు నోటీసులు. మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీపై విచారణ. రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ధ్రువపత్రాలతో మోసం చేస్తున్నారని, తక్షణమే విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి తాను ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారంటండి. ఆయన డిగ్రీతో ఏం పని, అన్నీ అయిపోయినాయిగా, ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే సీన్ లేదు, అసలు పోటీయే చేయరు. నాకు తెలిసి పోటీ చేసినా గెలిచే సీన్ ఉండదు. పొలిటికల్ లైఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన డిగ్రీ ఉంటే ఎంత, పోతే ఎంత, అయిపోయిందిగా. ఇప్పుడు ఆయన చేసిన రికార్డుల్లో తొలగిస్తారా, పలానా టైంలో ఆయన స్పీకర్గా చేయలేదని రికార్డుల్లో తొలగిస్తే అప్పుడు చెప్పండి. ఇక MMTS రైల్లో యువతిపై అత్యాచార యత్నం, తప్పించుకునేందుకు బయటకు దూకడంతో తీవ్ర గాయాలు. హైదరాబాద్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఒక యువతి మీద MMTS రైల్లోనే అత్యాచారం చేశారంట. అత్యాచారం ప్రయత్నం చేశారంట. మనసు పెట్టే మార్గాలు ఇవి అని ఒకటి రాశారు. ఏకాగ్రతకు 7 సూత్రాలు. అన్నా క్యాంటీన్లకు కోటి విరాళం చంద్రబాబుకు అందజేసిన డాక్టర్ శాంతారావు నార్నే. అన్నా క్యాంటీన్లను ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్స్ చైర్మన్ నార్నే రంగారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి శాంతారావు నార్నే 1,01,16,000 ఇచ్చారు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేష్ దంపతులు. అమరావతిలో ఉద్యోగుల భవన సముదాయాల పనులకు టెండర్లు. గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూత. విద్యాభివృద్ధికి ఎన్నో గుప్తదానాలు. ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి 92 ఏళ్ళు వయసు కన్నుమూశారు. హైదరాబాద్లోని స్నేహపురి కాలనీలో నివాసం ఉంటున్న ఆమె వయోభారంతో ఆదివారం తెల్లవారుజామున స్వగృహంలో మరణించారంటండి. భీమవరంలో 2022లో ఒక కార్యక్రమంలో కృష్ణభారతి ఆశీర్వాదం తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో ఆమె మేనకోడలు ఆదిలక్ష్మి అని ఫోటో కూడా చూడొచ్చు. ప్రముఖుల సంతాపం. తర్వాత సీనియర్ సిటిజన్ కార్డు ఇక డిజిటల్గా. ఓకే, డ్రగ్స్ గుప్పెట్లో బడి పిల్లలు అని ఈనాడులో ఒక ఎడిటోరియల్ రాశారు. బడి పిల్లలు, స్కూల్స్ చదువుతున్న వాళ్ళు, 9th 10th క్లాస్ ఏజ్ వాళ్ళకు కూడా మాదక ద్రవ్యాలు అలవాటు అవుతున్నాయి. గుజరాత్లోను, ఇతర రాష్ట్రాల్లో, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ ఏజ్లో వాళ్ళకి గంజాయి అలవాటు అవుతుంది. అది రాశారు. తర్వాత సరే, ఇవన్నీ నేషనల్ అంశాలు. ఇవి ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షి అంటే మన గుండె అంతా సాక్షి కోసమే కొట్టుకుంటుందిగా. సిండికేట్ లూటీ అని బ్యానర్లో వేశారండి సాక్షిలో. రాజధాని టెండర్లో సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు. సిండికేట్కు పనులు కట్టబెట్టాలా, బిడ్ కెపాసిటీని ఫిబ్రవరి 10న పెంచేసిన సర్కార్. నిజానికి మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఇటువంటి నేను చెప్తే తట్టుకోలేకపోతున్నారు. కానీ నేను ఎక్కడ అవినీతి జరుగుతుంది నేనైతే లూటీ అనను. ఇక్కడ లూటీ జరిగిపోతుందని నేనైతే అప్పుడే చెప్పను. కానీ అయిన వాళ్ళకి ఇచ్చుకున్నారనేది వాస్తవం. చంద్రబాబు గారికి సన్నిహితులకి, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారనేది వాస్తవం. సో అది తప్ప రైటా అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరి నిర్ణయానికి వాళ్ళకే వదిలేస్తున్నాను. నేనేమి ఆ విషయంలో నేను జడ్జిమెంట్ చేయను. పనులు క్వాలిటీగా లేకపోతే, దీనిలో అవినీతి జరిగితే, దీనిలో కమిషన్ తీసుకుంటే అప్పుడు మనం జడ్జ్ చేయాలి. అవి మనకి తెలుస్తాయి, కాలక్రమేణా తెలుస్తాయి. నాకు తెలిసిన వాస్తవం ఏంటంటే అత్యంత సన్నిహితులకు మాత్రమే, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అత్యంత సన్నిహితులకు మాత్రమే ఈ పనులు ఇచ్చారు, రాజధాని పనులు ఇచ్చారు అనేది మాత్రం వాస్తవం అండి. సో అవి భవిష్యత్తు వాళ్ళు చేసే పనులు, ఆ క్వాలిటీ, ఆ కమిషన్లు, ఆ వ్యవహారాలు, అవినీతి అంతా కూడా భవిష్యత్తులో బయటకు వస్తే వస్తుంది ఏమైనా జరిగితే. సాక్షిలో రాశారు, సిండికేట్కు పనులు కట్టబెట్టారా, బిడ్ కెపాసిటీని ఫిబ్రవరి 10న పెంచేసిన సర్కార్ అని. ADCL 10,696.79 కోట్లతో 37 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు కాంట్రాక్టర్లకు పంచిన పోయినాం. తాజాగా CRDA 16,463.83 కోట్లతో 22 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు అస్మదీయ కాంట్రాక్టుల పరం. మొత్తం 59 ప్యాకేజీల పనులను తన సొంత మనుషులకు అప్పగించి, తన సొంత మనుషులైన కాంట్రాక్టర్లకే అప్పగింత. వీటి విలువ 27,159 కోట్లు.
కాంట్రాక్టుల విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34% అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై అదనపు భారం. ఒరే చచ్చు వెదవా అంటే అని అంటారు, కానీ నేనైతే అనలే. ఎందుకంటే టెండర్లు వేసినప్పుడు ఒక 5% అటు ఇటుగా వేయడం కామన్, సహజం. లెస్ అయినా వేయొచ్చు, హెచ్ అయినా వేయొచ్చు. ఒక 5% లెస్ వేస్తారు కొంతమంది, హెచ్ వేస్తారు కొంతమంది. అలా వేసినప్పుడు దాన్ని ఆ టెండర్ డాక్యుమెంట్ను బిడ్ను ఓపెన్ చేసి వాళ్ళు ఎవరు లెస్ చేశారో చూసి వాళ్ళకి ఇస్తుంటారు. సో ఇందులో ఇతరులను ఇవ్వకుండా ఇంకొక లెస్ వేసినా సరే వీళ్ళకి ఇచ్చారు అంటే అది తప్పు పట్టాలి, అది రాయాలిగా వీళ్ళు, అది రాయాలి. ఎక్కువ ధరలకు ఇవ్వడం తప్పు కాదు, 5% చాలా కామన్. 5% లెస్ అయినా వేస్తారు, హెచ్ అయినా వేస్తారు, అది టెండర్లో జరుగుద్ది సాధారణంగా. అయితే ఇక్కడ వరకు నేను ఒప్పుకుంటా, ఈ లైన్ నుంచి ఈ పైన అంతా కరెక్టే. 59 ప్యాకేజీలను సొంత మనుషులకు అప్పగించిన కాంట్రాక్టులకు అప్పగింత వీటి విలువ 27,000 కోట్ల వరకు కరెక్టే. ఆ తర్వాత జరిగింది మాత్రం వీళ్ళు కావాలని రాసింది తప్పు. చంద్రబాబుకి సన్నిహితమైన బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6,200 అది కరెక్టే. ఈనాడు కిరణ్ వియంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు 6,031 కోట్లు, ఇది వాస్తవమే. ఆర్వీఆర్కి చాలా ఇస్తున్నారులే, మరి ఈనాడు ఊరికే సేవ చేస్తుందా ఏమి? ఈనాడు ఊరికే సేవ చేయాలా? టీడీపీకి అనుకూలంగా ఉండాలా? ఒకటి ఉంటాయిగా. రామోజీరావు గారు కొన్ని విలువలతో నడిపారు, ఆ తర్వాత అయిపోయింది, ఆ విలువలు అయిపోయినాయి. ఈనాడులో ఒకప్పుడు ఉన్న విలువలు లేవు. ఇప్పుడు రామాయపట్నం పోర్టు కూడా వాళ్ళే. రామాయపట్నం పోర్టులో కూడా పనులు జరుగుతుంటాయి. ఎమ్మెల్యే వెళ్ళి కెలిగాడు కదా, ఆయన్నే కెలిగింది. అంటే నేను అవన్నీ మళ్ళీ చెప్పకూడదులే. కానీ దోపిడీకి బాబు ఎంచుకున్న మార్గాలు: అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై 1,049 కోట్ల భారం, రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయ్యే మొత్తం 3,000 కోట్లు, పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకోగానే కాంట్రాక్టర్లకు 2,820 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు, అందులో 8% అంటే 2,256 కోట్లను కమిషన్లుగా రాబెట్టుకునే ఎత్తుగడ. ఇలా రాశారనమాట వీళ్ళు. సో సాక్షి స్టైల్ ఆఫ్ వేలో వీళ్ళు రాశారు. ఇందులో కొంత వాస్తవం, కొంత అసత్యం, కొంత అవాస్తవం ఉంది. తర్వాత అకాల వర్షం అపార నష్టం, తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాల్లో సుమారుగా 4,000 ఎకరాల్లో నేలకూలిన తోటలు. ఒక్క లింగాల మండలంలో 2,460 ఎకరాల్లో పంట నష్టం. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి. తీవ్రంగా నష్టం వాటిల్లడంతో 2 రైతుల ఆత్మహత్యాయత్నం. బొప్పాయి పంటలకు నష్టం, మొక్కజొన్న, బొప్పాయి. సో ఇది ఒక్క రోజులోనే మొత్తం నేల కూలిందనమాట. అరటి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి. ఒక్క గాలి, ఈదురు గాలి ఒక్క ఉదుటం వచ్చిందంటే పడిపోతాయి, సైడ్కి పడిపోతాయి. బొప్పాయి కూడా అంతే. ఇక రెడ్ బుక్ సహకరించిన వారిపై బదిలీ వేటు. విశాఖ సిపి బాగ్చి, సిఐడి ఐజీ బ్రిజ్లాల్పై ప్రభుత్వ పెద్దల గుర్రు. త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ. డీజీ బాలసుబ్రహ్మణ్యంకు కీలక పోస్టు. రెడ్ బుక్ కుట్రలకు సహకరించిన పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి సిఐడి విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్లాల్కు అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోందని ఒకటి రాశారు. మీ స్కోర్ ఎంత? రుణార్హతలు, క్రెడిట్ స్కోర్ ప్రామాణికం, క్రెడిట్ రిపోర్టులు తప్పులతో తగ్గిపోవచ్చు, లోపాలు, మోసపూరిత లావాదేవీలు, ఎంట్రీలు, అందుకే రుణ చరిత్రను తిరగేయాలని ఒకటి రాశారు. తర్వాత ఓవైపు ఎండలు, మరోవైపు వానలు. రాష్ట్రంలో భిన్న వాతావరణం. రాయలసీమ జిల్లాల్లో పిడుగులు, వడగల వానలు, ఉపరితలావర్తనం, ధోని ప్రభావమే కారణం అని రాశారు. తర్వాత అమెరికాలో పేలిన తోట. ఇక తాడేపల్లిలో మహిళపై అత్యాచారము, డీజీపీ కార్యాలయానికి కోతవేట దూరంలో ఘటన. మర్మాంగంలో సైతం గాయాలైనట్టు అనుమానం. సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జనవరి 31న కూడా ఇదే తరహాలో మరో మహిళ 2 చేసింది ఒక్కరేనని పోలీసుల అనుమానం. తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి డీజీపీ ఆఫీస్ మంగళగిరిలో ఉంటుంది, వీళ్ళు తాడేపల్లి అని రాశారు. రెండింటికి కనీసం ఒక 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సరే, ఎనీవే ఇది రాశారనమాట. మర్మాంగంలో కూడా ఆ గాయాలు అయ్యాయంట. మరి దారుణంగా చేశారండి, మరి క్రూషియల్గా క్రూరంగా ఉంది. అనుమానం పెనుభూతమై ప్రియురాల్ని, ఆమె తల్లిని కిరాతకంగా చేసిన ప్రియుడు. వేరొకరితో చాటింగ్ చేస్తుందని ఘాటుగా రాజమహేంద్రవరంలో ఘటన. ఎన్ని దారుణాలు, ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయండి. సాక్షిలో ఒక మంచి ఆఫ్ బీట్ వార్త రాశారండి, ఇదిగోండి. మసాయి మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ రారాజు స్టార్ లయన్ 130 మగసింహాలు 400 హైనాలను హతమార్చిందంట. 14 ఏళ్ల పాటు 400 మైళ్ళ అడవిని ఏలిన మృగరాజు. సింహాన్ని ఎందుకు మృగరాజు అంటారు? ఇదిగోండి, దానికి ఫక్తు ఉదాహరణ ఈ సింహం.
మసాయి మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్లో స్టార్ లయన్ ఇది గత 14 సంవత్సరాల్లో 400 మైళ్ళ అడవిని ఏలి దారిలో తనకు కనిపించిన మగసింహాలు 130ని 400 హైనాలని ప్లస్ హిప్పోతో కూడా పోరాడి గెలిచిన చరిత్ర దీని సొంతం. ఇలా కనిపించిన ప్రతి వాళ్ళని కూడా పోరాడి వెళ్తూ ఉందంట. ఔరంగజేబులాగా దండయాత్ర చేస్తూనే ఉందేమో కనిపించిన వాళ్ళందరి మీద. ఉపాధి పనులు ఢమాల్, గతేడాదితో పోలిస్తే 5% తగ్గుదల. లోక్సభకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడి. ఒకటి రాశారు. తర్వాత సో ఆ నోట్ల కట్టల వెనక కుట్రలు ఓకే చెప్పుకున్నాం ఇందాకే. భారత్ ఫస్ట్కే అగ్రతాంబూలం. అమెరికా తదితర దేశాలతో జరిగే వాణిజ్య చర్చల్లో భారత్ ఫస్ట్ నినాదానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. మంచిది. ఆ రిజర్వేషన్ను రాజ్యాంగ ఉల్లంఘనే, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించలేదని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబాలే తెలిపారు. కరెక్ట్. పోప్నకు పూర్తి స్వస్థత. ఓకే, ఇవన్నీ సాక్షి అంశాలు. రెండో పేజీకి వెళ్దామా? సాక్షి అమ్మో వద్దు, ఇప్పటికే చాలాసేపు చెప్పేసుకున్నాం. సాక్షి వద్దు. తర్వాత శారదాపేటానికి రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది ఆ భూములను ఖాళీ చేయమని. తర్వాత నదులు విలువెల వ్యర్థాలు మురుగునీటితో జలాలు కలుషితం. సిక్కోలు నుంచి అనంత వరకు ఇదే పరిస్థితి. మన రాష్ట్రంలో ఎక్కడ నదులు కనిపిస్తున్నా నదులు, వాటి పాయలు, వాటి ఏరులు కొన్ని వ్యర్థాలతో నిండిపోతున్నాయని రాశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వార్త అండి ఇది. తర్వాత ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందని జడ్జి గారికి సంబంధించి ఇదిగోండి నోట్ల కట్టలు, కాలిపోయిన నోట్ల కట్టలు ఎలా ఉన్నాయనేది ఈ జడ్జి గారికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ వార్త వేశారనమాట. చాలా ఇంపార్టెంట్, చాలా డీటెయిల్డ్గా వేశారు ఇది. తర్వాత రెవెన్యూలో ఫండ్ పట్టాడు. సర్కారుకు తెలియకుండా 350 డీటీ పోస్టుల సృష్టి. 175 మంది జూనియర్ అసిస్టెంట్లకు అక్రమంగా పదోన్నతులు. సొంత మనుషులను పెట్టి భారీగా సొమ్ము వసూలు. తహసీల్దారులకు జిల్లాల కేటాయింపుల్లో మరో దందా. రాజకీయ లక్ష్యాలతో ఎన్నికల ఫండ్ కోసం వేట. 9.5 కోట్లు వసూలు చేసిన అధికారి. ఎన్నికల నోటిఫికేషన్ ముందు రాజీనామా. ముడుపులు చెల్లించిన వారంతా లబోదిబా. సర్కారుకు చేరిన నిఘా విభాగం నివేదిక. వైసీపీ అధికారంలో జరిగిన 5 ఏళ్లలో జరిగిన పాపాలు, నేరాలు, తప్పులు మరో 25 ఏళ్ళ అధికారంలో బయటకు వస్తాయని చెప్పుకున్నాం కదా. దానిలో ఇదొక ఘాతుకం, ఇదో పాపం బయటకు వచ్చింది. ఒక అధికారి అంట 350 పోస్టులు సృష్టించి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి రకరకాల పోస్టులు ఇప్పిస్తానని, అది ఇప్పిస్తానని, ఇది ఇప్పిస్తానని 9.5 కోట్లు వసూలు చేసి ఎన్నికలకు ముందు రిజైన్ చేస్తాడంట. గత ఎన్నికలకు ముందు రాజకీయ లక్ష్యాలతో రంగంలోకి దిగిన అధికారి రెవెన్యూ శాఖను ఏకంగా ఏటీఎంగా మార్చుకున్నారు. ఒకేసారి 350 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు సృష్టించారు. పదోన్నతులు ఇచ్చేశాక కూడా మిగిలిన 175 ఖాళీలను జూనియర్లతో నింపేశారు. పెండింగ్లో ఉన్న తహసీల్దార్ల సీనియారిటీని ఖరారు చేసి ప్యానెళ్లను సిద్ధం చేసి కోరిన వారికి కోరినట్టుగా సొంత జిల్లాలు కేటాయించారు. ఇలా దాదాపుగా 9.5 కోట్లు ఎన్నికల ఫండ్ వసూలు చేసినట్టు తెలిసింది. అయితే ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా జరగడంతో ఉత్తర్వుల రూపంలో అమల్లోకి రాలేదు. పోస్టుల ద్వారా లబ్ధి పొందుతామని ఆశపడి బడాసాబ్కు భారీగా సొమ్ములు సమర్పించుకున్న వారంతా లబోదిబోమంటున్నారంట. తాజాగా దీనిపై నిఘా వ్యవస్థ ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్ ఇచ్చింది. అది ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. తర్వాత పరుగుల వరద ఓకే. పౌల్ట్రీ పరేషన్, దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ, వేసవితో మరింత నష్టం. గత సర్కారు పౌల్ట్రీ పాలసీతో సంక్షోభంలోకి పునఃసమీక్షించాలని చంద్రబాబుకు నిర్ణయం. ఓకే. ఆ 15-20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ. 250 ఎకరాల్లో బహిరంగ సభ. వావ్. వెలగపూడి సచివాలయం వెనుక N9 రోడ్డు సమీపాన్ని ఏర్పాట్లు. మోదీ వరాలు ఇస్తారని రైతుల్లో ఆశలు. ఏప్రిల్ 15-25 మధ్య ప్రధానమంత్రి రాబోతున్నారనేది ఒకటి. తర్వాత బెట్టింగ్ యాప్స్ రచ్చలోకి అగ్రనోట్లు. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్పై సైబర్ క్రైమ్ విభాగానికి న్యాయవాది ఫిర్యాదు ఇవ్వాలి. మొత్తం అందరినీ వేసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్లో పెద్ద వాళ్ళు ఉన్నారు. షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, MS ధోని, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి తెలుసో తెలియకో ప్రమోట్ చేసిన వాళ్ళే. ఆ బెట్టింగ్ యాప్ల్లో ఉన్న దారుణాలను, ఆ వెనక జరుగుతున్న క్రైమ్స్ని వీళ్ళు గ్రహించక ఏదో ఒక స్పాన్సర్ వచ్చాడు మనం ప్రమోట్ చేస్తున్నాం అనేటట్టు చేసుకెళ్ళిపోయారు. ఆన్లైన్ రమ్మీ చాలామందిని చాలామంది చేశారు. సో అంతా ఉచితం, అయినా కోట్లు పెట్టి కొంటాం. ఆర్టీసీలోని CCS ఆఫీసు కోసం 4 కోట్లతో ఫ్లాట్. బెజవాడలో బస్టాండ్కు 6 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే బిల్డర్తో ఒప్పందం. 26న తీర్మానం. ప్రస్తుతం బస్టాండ్ ప్రాంగణంలోనే కార్యాలయం. పాలక మండలి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు. స్వప్రయోజనాల కోసమేనని ఉద్యోగుల ఆగ్రహం. వాళ్ళకి ఆఫీసు ఉందంట, ఆఫీసు వలన ఎటువంటి ఇబ్బంది లేదంట, అయినా సరే ఒక 4 కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటున్నారని
ఆర్టీసీలో నిధుల దుర్వినియోగం మీద ఒక వార్త రాశారనమాట ఆంధ్రజ్యోతిలో. ఏప్రిల్ నుంచే ఇంటర్ తరగతులు, 7వ తేదీ నుంచి అడ్మిషన్లు, మధ్యలో వేసవి సెలవులు, వచ్చే ఏడాది నుంచి ఎంబైపీసీ గణితం సైన్స్ ప్రాజెక్టులు విలీనం. సిబిఎస్ఈ తరహాలో సిబిఎస్ఈ +1 +2 తరహాలోనే ఇంటర్మీడియట్ కూడా చేస్తారనేది. తర్వాత 27న పోలవరానికి సీఎం. ఓకే, చైనా ఉత్పత్తులపై భారత సుంకం, చవక సరుకుల నుంచి దేశీయ పరిశ్రమను కాపాడడం కోసం. మంచిదేనండి, చైనా ఉత్పత్తుల మీద ఎంత వేసినా తప్పులేదు. ఎందుకంటే ప్రతీది ఈవెన్ పిన్నీసులు సెంపిన్నీసులు కూడా చైనా నుంచే తెప్పించుకుంటున్నారు. మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళండి, అక్కడ అమ్మే పిన్నీసులు సెంపిన్నీసులు క్లిప్పులు అవి కూడా చైనా నుంచే వస్తాయి షిప్పుల్లో. అదేంటే అర్థం కాదు. అంటే వాళ్ళకి బాగా తక్కువ రేటుకు వస్తాయి, వాళ్ళు అందుకే తక్కువ రేటుకి ఇవ్వగలుగుతారు. అంటే కాళేశ్వర మార్కెట్లో అందరూ కాదు, కొన్ని షాపులు అంతే అలాగే చేస్తారు. రచయిత్రి కమలాదేవి అరవిందన్కు సింగపూర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు. ఓకే, ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు, కృత్రిమ మేధతో అనువాదం, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడి. మంచి నిర్ణయం అండి. సరే, ఇది పక్కన పెడదాం. ఆంధ్రప్రభలో చూస్తే, ఆంధ్రప్రభలో ఐపీఎల్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. తర్వాత పాతాళంలో భూగర్భ జలాలు, ముంచుకొస్తున్న నీటి ఎద్దడి, ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రమాద ఘంటికలు, మొదలైన తాగునీటి సమస్యలు, అటకెక్కుతున్న బోరు బావులు, ప్రత్యామ్నాయం కోసం ఇప్పటి నుంచే తప్పని చర్యలు, నీటిని ఒడిసిపట్టుకోకపోతే భవిష్యత్తులో ముప్పు, రాయలసీమలో అప్పుడే నీటి కోసం కటకట అని ఆంధ్రప్రభలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారు. భూగర్భ జలాలు అడుగుంటున్నాయి. సమ్మర్ ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మే వచ్చేసరికి ఇంకెలా ఉంటుందో, సివియర్గా ఉంటుంది పరిస్థితి. చాలా బోర్లలో నీళ్ళు రావట్లేదు ఇప్పుడు. ఇక ఏపీఐఏసీలో భూమాయ, క్యాష్ కొడితేనే ఫైల్ కదిలేదు, లేదంటే సార్ బిజీ, ప్రాజెక్టు విలువను బట్టి కమిషన్ ఫిక్స్ చేస్తున్న క్వార్టరీ, కోరినంత ఇస్తే రోజుల వ్యవధిలోనే ఫైళ్ళ క్లియరెన్స్, పరిశీలన పూర్తయిన ఫైళ్ళలో 25% పక్కన పెట్టేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు, విజిలెన్స్ విచారణ సాగితే వాస్తవాలు నిగ్గుతేలే అవకాశం. సో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఏపీఐఏసీలో భూములు ఇవ్వడానికి భారీగా లంచాలు తీసుకుంటున్నారని రాశారు. తర్వాత P4కు ఉగాదిన శ్రీకారం, శరవేగంగా ప్రాజెక్టు ఆవిష్కరణ ఏర్పాట్లు, వెలగపూడి వేదికగా ప్రారంభోత్సవ కార్యక్రమం. మంచిది. టమాటా రైతన్న కన్నీరు, కిలో 10 రూపాయలు, తెగుళ్ళ బెడతో తగ్గిన దిగుబడులు, పడిపోయిన ధరలు, పెట్టుబడి రాయని పోయిన కూలీ ఖర్చులు రాక అన్నదాతల ఆవేదన. లోకేష్ గారు చెప్పారు ఒకప్పుడు, టమాటా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు, టమాటాకి ఎప్పుడైనా ధరలు తగ్గిన మార్కెట్లో ధరను కల్పిస్తాము, అలాగే టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కల్పిస్తామని చెప్పి ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారు. మరి ఆ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఎంతవరకు వచ్చిందో ఏంటో. ఉల్లి రైతులదే అదే దారి, క్వింటాలకు 600కు పడిపోయిన ఉల్లి ధరలు. ఇక భవితకు భరోసా, ఆటిజం చిన్నారుల కోసం ప్రత్యేక సెంటర్లు, గాజాలో మనోరంగం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపర్ వైద్యం, ఇవన్నీ ఇచ్చారు. పక్కన పెట్టి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దామండి. ఈనాడులో నేషనల్ జాతీయ అంశాలు ఒకసారి చూసుకుంటే, అమెరికాలో కాల్పులు, భారతీయ తండ్రి కూతుళ్ళ మృత, మద్యం కోసం వచ్చే నిందితుడు ఘాటుకు. అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రవాస భారతీయులైన తండ్రి కూతురు మృతి చెందారు. తర్వాత చర్చలు జరిపితే పరిష్కారం దూరం ఏమీ కాదు, రాజ్యాంగ సూత్రాలతోనే సమస్యలన్నీ తీరుతాయి. మణిపూర్ పర్యటనలో జస్టిస్ గవాయ్ స్పష్టీకరణ. మణిపూర్లో చర్చలు జరిపితే అవి దశాబ్దాల తరబడి ఉందండి. మణిపూర్లో ఆ సమస్య దశాబ్దాల తరబడి ఉంది. ఆ రెండు తెగలకి మధ్య సమస్య, అది చర్చలు జరిపితే తీరడానికి చాలా కష్టం. తర్వాత 9 మందిని పెళ్ళాడి డబ్బుతో పరారు. ఎవరమ్మా నువ్వు? ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తి ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా 9 మందిని పెళ్లి చేసుకొని ఒక్కొక్కరి దగ్గర 40 లక్షలు 50 లక్షలు కాజేసి పారిపోయాడంట కుర్రోడు. ఎన్నికల సంఘం ఓ విఫల సంస్థ, కపిల్ సిబాల్ విమర్శ. ఓకే, ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు అన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్రతి లైక్ ఇంపార్టెంటేనండి. అంటే నేను ఒక్కరిని లైక్ చేయకపోయినా పర్వాలేదు అని అయితే అనుకోవద్దు. థ్యాంక్ యూ.